ఏదో టైంపాస్ కోసం రాలేదు. ఎన్నో జన్మల్లో మనం పుణ్యం చేసుకుంటే 7 జన్మల్లో ఏడిస్తే భగవంతుడా నేనేం పాపం చేశాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని 7 జన్మల్లో ఏడిస్తే అప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే గురువు రూపంలో వచ్చి మనకి ఈ విషయాలన్నీ తెలియజేశారనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఊరికే తమాషాగా వచ్చిన వాళ్ళు కాదు, ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు కాబట్టి ధ్యాన మార్గంలోకి వచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు. మనందరం కూడా నిజంగా గ్రేట్ సోల్స్. కాబట్టి అసలు ఫస్ట్ మనము ఈ మానవ జన్మ ఏంటి, ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము అంటే డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఏదో టూర్లు తిరిగి మంచి మంచి నగలు తయారు చేయించుకొని వీటి కోసము అనుకుంటాము. కాదు, ఈ మానవ జన్మ ఎంత గొప్పదంటే అది అర్థం చేసుకోవాలా అన్న తపన ఉంటేనే తెలుస్తుంది. కానీ లేదంటే మాయ అనేది మనల్ని రానిదన్నమాట, మంచి వైపుకి ఎప్పుడు రాని, మనల్ని ఎప్పటికప్పుడు ఏ పని చేయకూడదో ఆ పనే చేయిస్తుంది, ఏమి ఆలోచించకూడదో అదే ఆలోచించేలా చేస్తుంది, ఏమి తినకూడదో అదే తినేలా చేస్తుంది. మాయ అనేది అంత భయంకరమైనది. కాబట్టి మాయని జయించాలంటే అద్భుతమైన ఆయుధం శ్వాస మీద ధ్యాస. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పతి గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఓకే నా పేరు సునీత కుమారి, చెప్పారు మల్లీశ్వరి మేడము. 2021లో నేను ధ్యానంలోకి వచ్చాను. మా ఇంట్లో కూడా మా వారు పోలీస్ ఆఫీసర్ అనమాట. ఇంటికి ఎవరు వచ్చినా మాట సహాయం, మనిషి సహాయం, చేయగలిగిన డబ్బు సహాయం ఖచ్చితంగా చేసే కుటుంబం మాది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే లోపలికి రానివ్వరు, వాళ్ళు చెప్పుకోలేరు అనమాట. అందుకని కొంతమంది పొద్దున 6 గంటలకే ఇంటి దగ్గర వచ్చి లైన్గా కూర్చోండేవాళ్ళు మా ఇంటి దగ్గర. సరే వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, ఒక మానవత్వం అనేది మనకి అవసరం కదా. పలకరించి వాళ్ళు ఎంతో బాధలో వస్తారు. ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చినంత దీంట్లో వస్తారు. పలకరించి వాళ్ళకి ఏం అవసరమో చేస్తారు మా వారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఏమ్మా పెద్దమ్మ చెప్పండి, ఏమయ్యా చెప్పండి, మీకేం అవసరమో అని ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకి అవసరమైన సహాయం చేసేవాళ్ళు. ఇంత మంచి, కానీ మనం ఏమనుకుంటాము, అబ్బా మనం ఎంత మంచి వాళ్ళము, మనం అందరికీ హెల్ప్ చేస్తున్నాము అని మనకే మనం మంచి వాళ్ళము అనుకుంటాము. ఇలా జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నా కూడా అనుకోకుండా ఇవి ఎవరికి చెప్పుకోలేమన్నమాట. అటువంటి సమస్యలు వచ్చేసాయి. ఏడుపు ఏంటిది, మనం చాలా మంచి వాళ్ళం కదా, మనకెందుకు ఇటువంటి కష్టాలు, మనకెందుకు ఇటువంటి సమస్యలు అని లోపల చెప్పరాని బాధ. సరే ఇంకా కనిపించిన గుడికంతా వెళ్ళడము, పలానా దగ్గర అయ్యవారు బాగా చెప్తాడు, వాడి జాతకాలు బాగా చూస్తారంటే ఇంట్లో ఉన్న 4 పుస్తకాలు తీసుకెళ్ళడము, స్వామి చెప్పండి అంటే వాళ్ళు ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, మామూలు ఇంకా మీ అందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సరే వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాను, కానీ ఎక్కడ నాకు పరిష్కారం అనేది కనిపించలేదు. మా అత్తగారు బయటకు పోయేవాళ్ళు, ఏంది మా కోడలు ఏమేమో పూజలు చేసేస్తూ ఉంది, ఇల్లంతా దీపాలు పెట్టేస్తూ ఉంది అని. నాకేమంటే ఎలా వీటిల్లో నుంచి, ఈ సమస్యల్లో నుంచి మనం బయటికి రావాలి. ఓకే, అటువంటి టైంలో పత్రి గారు నా జీవితంలోకి వచ్చారు. ఓకే, అది తెలుసుకున్న తర్వాత ధ్యానము అనేది మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలన్నీ ఏదో చెప్తారు కదా, ముడి విప్పేసినట్టుగా అన్నీ తొలగిపోతూ వచ్చేసి మళ్ళీ తిరిగి ముందు ఎలా అద్భుతంగా ఉన్నామో అటువంటి అద్భుతమైన స్థితికి వచ్చేసాము అన్నమాట. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఎందుకు సమస్యలు వచ్చినాయనేది తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరిని అడగాలన్నా చెప్పుకోలేము కదా, మాకు ఇటువంటి సమస్య వచ్చింది, దీనికి ఏం చేయాలని అడగలేము ఎవరు కూడా. మనకు ఒక అభిమానం ఉంటుంది కదా, మన ముందు అయ్యో అవునండి మీకు ఇటువంటి సమస్య వచ్చిందా అంటారు, వెనక అమ్మయ్య వీళ్ళు బాగా జరిగింది అనుకుంటారు. ఎందుకంటే ఆ మాయ అనేది, ఆ పశు గుణం అనేది అటువంటిది అనమాట. మంచివాళ్ళే అందరూ, కానీ ఒక తెలియని అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఎదుటి వాళ్ళు బాగున్నారంటే కూడా ఒప్పుకోలేని మనం తయారైపోయింది. ఏంటంటే అది కలి ప్రభావం. అందువల్ల ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో మాంసాహారం
ఇది మెయిన్గా దీనివల్లే వచ్చే కష్టాలన్నీ. హింస చేస్తే హింసే వస్తుంది, మంచి చేస్తే మంచే జరుగుతుంది అన్న సత్యాన్ని తెలుసుకునేదానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇంటికి ఎవరొచ్చినా నాన్ వెజే, 3 పూట్ల నాన్ వెజే, వారంలో 7 రోజులు నాన్ వెజే. ఎంత పాపం చేయాలో అంత పాపం, కానీ తెలియదు కదా. పూట బిర్యానీ, ఇక ఇన్ని రకాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అంత ఘోరమైన పాపం చేశాము, అందుకే మనకి ఇటువంటి కష్టాలు వచ్చాయి అనేది పత్రికారు ద్వారా తటవర్తి రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మ చెప్పే క్లాసులు వినడం ద్వారా తెలుసుకొని, అయితే వాళ్ళు ఏమి చెప్తా ఉన్నారో వారి ప్రతి మాటని నేను ఆచరించాను. వాళ్ళు చెప్పారంటే అది నిజం, కాబట్టి మనం ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తున్నాం, ఇది ఇంకా చేయకూడదు అని ప్రతి విషయంలోనూ ఎక్కడెక్కడ నేను మారుతా రావాలో, నా ఇంటిని ఎక్కడెక్కడ మార్చుకుంటా రావాలో అది చేస్తా రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ తిరిగి అద్భుతంగా ఆనందంగా ఉన్నాము. మొన్ననే రీసెంట్గా మా అమ్మాయికి మ్యారేజ్ చేశాము, మనవరాలు పుట్టింది, 2nd మంత్ అయిపోయి 3rd మంత్ వచ్చింది. అయినా సార్ వాళ్ళు వచ్చి మీరు క్లాస్ చెప్పండి అంటే, ఎందుకంటే మన అనుభవం నలుగురికి పాఠంగా తెలియాలి, నలుగురు మారాలి, నలుగురు బాగుండాలంటే మనకు తెలిసింది చెప్పాలి. పత్రికారు అదే చెప్పారు, నువ్వు ఏమి నేర్చుకున్నావో, నువ్వు ఏబిసిడి నేర్చుకున్నా కూడా ఏబి నేర్పించు, ఈఎఫ్ నేర్చుకున్నావు ఏబిసిడి నేర్పించు. నువ్వు తెలుసుకున్నది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియజేయి, నేను బాగుంటే చాలు అనేది కాదు. తప్పు. ఎప్పుడైతే సమాజం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అనుకుంటామో అప్పుడే మనం కూడా బాగుండే విధంగా ఆ పరమాత్ముడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా, అందరికీ అన్ని విషయాలు తెలుసు, కాకపోతే మన బాధ్యత శాకాహారం తినాలి, ధ్యానం చేయాలి. ఈ 2 మాటల్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి, ఇది మన కర్తవ్యం. ఇప్పుడు గురువుగారు నేను ఎందుకు చెప్పాలి, నేను నా కుటుంబం బాగుంటే చాలు అని వారు అనుకుంటే ఈరోజు ఇంతమంది ఆనందంగా ఉండేవాళ్ళ కాదు కదా. కాబట్టి మనం కూడా, ఇది మనందరి కర్తవ్యం, గురువుగారు మనందరికి ఇచ్చిన బాధ్యత. ఎంత అవకాశం ఉంటే అంత ఉపయోగించుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ సత్యాన్ని మనం తెలియచేయాలి. ఇక్కడ ఎంతమంది శాకాహారులుగా ఉన్నారు మా? ఓకే, నేను కూడా శాకాహారమేమా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే శాకాహారిగా లేరో వాళ్ళు ఇప్పుడు విన్నారు కాబట్టి ఇంక నుంచి మానేసేయండి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పేశారు. ఏం చెప్పారంటే, అందరూ భగవద్గీత 700 శ్లోకాలు చదివేస్తారు, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ ఎవరికి ఏమీ తెలియదు. తెలిస్తే ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు అనేవి భూమి మీద ఉండవు. వారేం చెప్పారంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పారు. అంటే అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఉన్న ప్రాణాన్ని నేను అన్నారు. మనలో ఈ శ్వాస అనేది జరుగుతూ ఉంటే మనం ప్రాణంతో ఉంటాము, ఈ శ్వాస అనేది ఆగిపోతే శవం అయిపోతాము. శవం అంటే ఏంటి? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, శరీరం అంతా ఉంటుంది, శ్వాస ఉండదు. అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నారు. కాబట్టి మనం తీసుకునే శ్వాసే భగవంతుడు. ఈ సత్యము భగవద్గీత 700 శ్లోకాలు చదివిన వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి మన మీద ఆ భగవంతుడికి, ఆ నారాయణుడికి ఎంతో దయ ఉంది. కాబట్టి పత్రికారి రూపంలో వచ్చి ఇంత గొప్ప సత్యాన్ని మనకు చెప్పారు. మత్స్యావతార గోవింద అంటాము, ఈరోజు మా ఇంట్లో చేపల కూరండి అంటాము, కూర్మావతార గోవింద అంటాము, వరాహావతార గోవింద అంటాము, పందిని వదలము, దున్నపోతని వదలము. అంటే ఎంత పాపం చేస్తున్నాం చూడండి, భగవంతుడికే హింస ఇస్తున్నాం మనం. మరి మనం ఆనందంగా ఎలా ఉంటాము? ఉండగలుగుతామా? చేసేవన్నీ తప్పులు, మళ్ళీ మనం ఆనందంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు కావాలి. కాబట్టి తెలియని వాళ్ళు నాన్ వెజ్ ఎవరైనా తింటా ఉంటే దీన్ని అర్థం చేసుకొని
ఈ క్షణం నుంచే భగవంతుడు ఇంత గొప్ప విషయాన్ని తెలియజేశాడు కాబట్టి మానేసి శాకాహారము, దానికి కూడా భగవద్గీతలో స్వామి చెప్పేశారు, నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టే నీ వ్యవహారం ఉంటుంది. మనము మంచి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు ఇటువంటివన్నీ తీసుకుందామంటే మీరే గమనించండి, మంచి పప్పన్నము, కూరగాయలు తిన్నప్పుడు మీ పొట్ట ఎలా ఉంటుంది, ఏవి పడితే అవి తినేసినప్పుడు పొట్ట ఎలా ఉంటుంది, అది ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మనకే తెలుసు. అయినా కూడా ఎక్కడో తినకూడనివి తినేసి, చేయకూడనివి చేసేసి మళ్ళీ నేను ఇంత మంచివాళ్ళము, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అవునా కదమ్మా? కాబట్టి ఎవరికి వాళ్ళే ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇంక నుంచైనా అది మానేసేయండి. అది మానేశారంటే ఫస్ట్ పెద్ద పాపంలో నుంచి మనం బయటకు వచ్చేసిన వాళ్ళం అవుతాము. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకి పత్రికారు అందించారు. వారే కనుక మన జీవితాల్లోకి రాకపోయింటే ఏమి జరుగుతూ ఉంది, ఎందుకు ఈ సమస్యలు అనేవి తెలియక ప్రపంచమంతా తలలు పగలు కొట్టుకొని చచ్చిపోయింటారు. ఇప్పటికే ఎలాగో ఉంది, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అందరికీ తెలుసు. కాబట్టి ప్రపంచ శాంతి కోసం మన తిరుపతిలో అద్భుతమైన యజ్ఞాన్ని జరిపిస్తూ ఉన్నారు పిఎంసి వాళ్ళు. కాబట్టి మీ అందరూ కూడా, మీ అందరూ కాదు మనందరం కూడా భాగస్వామ్యులమయ్యి మన వంతు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేసి 16 ఈ నెల 16 నుంచి 22 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రావాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తీసుకొచ్చి ఆ యజ్ఞంలో భాగస్వామ్యులు చేసి ప్రపంచ శాంతి కోసం 6 గంటల ధ్యానం జరుగుతుంది ప్రతిరోజు. మనం అవకాశాన్ని బట్టి ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరూ చేయాలి. అందరూ సంకల్పం చేసుకోండి, నేను 4 రోజులు ధ్యాన మహాయజ్ఞానికి హాజరై నా వంతు లోక కళ్యాణం కోసం నేను చేస్తాను అని చెప్పుకోండి. ఓకే. ధ్యానము అంటే ఏంటమ్మా? ధ్యానము అంటే నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానం. అంటే మన కాళ్ళు చేతులు కట్టేయాలి, నోట్లోంచి వచ్చే మాటలు కట్టేసేయాలి, కళ్ళు మూసుకొని కూర్చుంటాము. కానీ ఇంకా ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటాం. మనం పుట్టిన చిన్నప్పటి నుంచి జరిగినవి, పక్కింట్లో జరిగినవి, వెనకింట్లో జరిగినవి, ఇవన్నీ అవసరం లేనివన్నీ వస్తూ ఉంటాయి. అవసరం లేనివన్నీ కళ్ళు మూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచన రహిత స్థితి, మనసులోని శూన్యము అన్నారు. మనసు అంటే ఏం చేస్తుంది? ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. ఆ మనసులో వచ్చే ఆలోచనలని ఆపేయాలి ఫస్ట్. ఎప్పుడైతే మనసులో వచ్చే ఆలోచనలు ఆపేస్తామో అప్పుడు మనం ధ్యానంలో ఉన్నట్టు. ధ్యానం అంటే ఊరికే కూర్చొని కళ్ళు మూసుకొని నేను గాలి తీసుకుంటున్నాను, గాలి వదిలేస్తున్నాను, గురువు గారు అదే చెప్పారు కదా, శ్వాస మీద ధ్యాస అన్నారు. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, అయినా నాకు ఏ మార్పులు లేదు అని చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అసలు నిజంగా ధ్యానం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఎవరు తెలుసుకోవడం లేదు, అది అవసరం. కాబట్టి ధ్యానము అంటే శరీరాన్ని, మనలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నవి ఉన్నాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణము, మనసు అంటే మన మనసులో ఇంకా చెప్పరాని ఆలోచనలు ఉంటాయి, వాటన్నిటినీ కట్టేయాలి. కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. మనసులో వచ్చే ఆలోచనలు పోవాలంటే శ్వాస మీద ధ్యాస, మంచిగా మనం పైకి తీసుకుంటున్న గాలిని గమ్ముని కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే ఉపయోగం లేదు. ధ్యానం చేస్తున్నాము అని మనం అనుకుంటాం, కానీ దానివల్ల మనకి ఏ రిజల్ట్స్ రాదు. మనకి మంచి రిజల్ట్స్ రావాలి అంటే మంచిగా శ్వాసను తీసుకోవాలి, చిన్నగా శ్వాసను వదలాలి. మన దృష్టి అంతా శ్వాస మీదే ఉండాలి. అదేవిధంగా 1 నిమిషము 2 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం ఆలోచనలోకి. ఎక్కడో ఉంటాం, హిమాలయాల్లో కూడా వెళ్ళిపోయి ఉంటాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు, రా, తిరిగి రా అని చెప్పి
మన దృష్టిని తీసుకొచ్చి మళ్ళీ శ్వాస మీద పెట్టాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము శ్వాస మీద ధ్యాస ఉంచి మనసులో ఆలోచనలు లేకుండా ఆలోచనారహిత స్థితిలో ఉంటామో అప్పుడు అది ధ్యాన స్థితి. అటువంటి స్థితిలో మానవుడు అంటే 3 విషయాలు కలిసి మానవుడు అండి. శరీరము, మనసు, ఆత్మ. శరీరాన్ని కట్టేశాం, మనసులో ఆలోచనలని ఆపేశాం. ఇంక ఉన్నదేంటి? ఆత్మ. ఆత్మే భగవంతుడు. ఈ విషయం మనకి ఎవ్వరికీ ఇంతవరకు తెలియదు. మహానుభావుడు పత్రి గారు మనందరము ఆత్మస్వరూపులము అని తెలియజేశారు. కాబట్టి మనందరము ఆ దైవాలు. చూసారా ఎంత గొప్ప విషయం కదా. మనం ఏమనుకుంటాం, నేను మనిషి అనుకుంటాము. అది కాదు, మనమే ఆ దైవాలు. ఆత్మలు అంటే దైవాలు. కాబట్టి ఎప్పుడైతే మనము శరీరాన్ని, మనసుని ధ్యానంలో కట్టేసి ఆత్మతో ఎంతసేపు ఉంటామో అంతగా భగవంతుడితో ఉంటాం. కాబట్టి జన్మల నుంచి మనం చేసుకున్న కర్మలు ప్రక్షాళన అయిపోయి మన జీవితము అద్భుతంగా ఆనందంగా తయారవుతుంది. కాబట్టి సైలెన్స్గా కూర్చొని నేను నిద్రపోతున్నానా లేకుంటే నేను ధ్యానం చేస్తున్నానా అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుంది. అంటే నిద్రలో మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనం జాగృత అవస్థలో ఉన్నాము అంటే ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా స్వప్నావస్థ, పడుకుంటాము, ఏదేదో కలలు కంటూ ఉంటాం, మనమే ఊహించుకుంటూ ఉంటాం. కొన్ని నిజంగా కూడా వస్తూ ఉంటాయి కలల రూపంలో. అది కాదు నిద్ర అంటే. సుషుప్తి అవస్థ అంటారు. ఆ అవస్థలో మన ఒళ్ళు మనకే తెలియదు. తెల్లారు లేసాక ఏమంటాము? అబ్బా నేను చాలా గాఢ నిద్రపోయాను, నా ఒళ్ళు నాకే తెలియలేదు నేను ఎలా నిద్రపోయాను అంటాము. అటువంటి స్థితి మనం ధ్యానంలో అనుభవించాలి. అప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉన్నట్టు. కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నా, చుట్టూ ఎన్ని శబ్దాలు వస్తున్నా, ఏమి జరుగుతూ ఉన్నా మనము అది ఆ స్థితిని అనుభవిస్తేనే తెలుస్తుంది, కానీ చెప్పితే అర్థం కాదు. కాబట్టి మీ అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు కాబట్టి అటువంటి స్థితి మీరు కూడా అనుభవిస్తారు. అయితే పట్టుదలగా చేయాలి. ఎవరి వయసు ఎంతో అంతసేపు రోజుకు 2 సార్లు, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. 40 రోజులు ఏ పని చేసినా ఒక మండలం రోజులు చేయాలి కదా. ఏదైనా మనకు మండల దీక్ష అంటారు. కాబట్టి 40 రోజులు ఖచ్చితంగా 2 పూట్ల ధ్యానం చేశారంటే మీకే అర్థమవుతుంది, అవును మనము కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము అని. ఏమా చేస్తారా ఈరోజు నుంచి అందరూ ధ్యానం శ్రద్ధగా 40 రోజులు? అందరూ శాకాహారులు అవుతారా? చెప్పలేదుమా? అందరూ శాకాహారులు అవ్వాలి. అవునా? ఓకే, అద్భుతమ్మా, అద్భుతం. శాకాహారులు అయితే ఖచ్చితంగా తొందరలోనే సత్యలోకానికి చేరుకుంటారు. అది ఈ జన్మ కావచ్చు, లేదా మరి జన్మ కావచ్చు. కాబట్టి పునరపి జననం పునరపి మరణం అని మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఈ బాధలు, ఈ కష్టాలు అవసరమా? వద్దంటే మాత్రము ఖచ్చితంగా శాకాహారాన్ని, ధ్యానాన్ని పాటించాలి. అదేవిధంగా ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేసి సార్, ఒక 10 నిమిషాల టైము. ఓకే సార్. మనకి తిరుమలలో స్వామికి మంగళవారం రోజు అష్టదళ పాద పద్మారాధన అని జరుగుతుంది. తెలుసమ్మా? తెలీదా? స్వామికి మంగళవారం రోజు అష్టదళాలు అంటే 8 రేకులు కలిగిన బంగారు పద్మాలతో స్వామికి 108 పుష్పాలతో పూజ చేస్తారనమాట. మనమేమనుకుంటాము? స్వామికి ఏదో సహస్ర దీపాలంకరణ అంట, అష్టదళ పాద పద్మారాధన అంట, అభిషేకం అంట, ఏదో చేస్తూ ఉన్నారు. అవన్నీ మనకి ఎందుకు? పోయినాం, దండం పెట్టినాం, స్వామి నాకు ఇల్లు వచ్చేయాలి, స్వామి నాకు కారు వచ్చేయాలి, మా పిల్లోడికి అమెరికాలో సీట్ వచ్చేయాలి, మాకు లాటరీలో 1 కోటి రూపాయలు డబ్బులు తగలాలి, ఇవి అడుగుతామే. కానీ అసలు ఆ సేవలేంటి, ఆ పూజలేంటి, దాని వెనక అర్థం ఏంటి? గొప్ప గొప్ప యోగులు, మహానుభావులు ఇవన్నీ పెట్టారంటే, సనాతన సాంప్రదాయంలో ఈ పద్ధతులన్నీ ఉన్నాయంటే అవన్నీ ఎందుకు అని తెలుసుకోవాలని ఎంతమంది అనుకున్నారమ్మా? అంటున్నారు ఎప్పుడైనా ఈ పూజలన్నీ ఎందుకు చేస్తున్నారు, వాటి వెనక ఉన్న అర్థం ఏంటి అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా?
లేదు. ఎందుకంటే మనకి స్వామికి ఏం చేస్తున్నారో మనకి సంబంధం లేదు. అసలు స్వామి ఉన్నాడా లేదా అవన్నీ కూడా వద్దు. నేరుగా స్వామి వచ్చి అమ్మా నేనే ఆ నారాయణుని అంటే, సరే స్వామి నాకు కారు ఇచ్చేసుకో, సరే స్వామి నాకు ఇల్లు ఇచ్చేసుకో అంటాం. కానీ అయ్యో పరమాత్మ నీ అంతటి వాళ్ళు దిగొచ్చారా, అదిగో ఈ ప్రసాదం తినండి, ఇది నీళ్లు తాగండి చెప్తామా? చెప్పం. ఇంట్లో పూజ చేస్తే కూడా ప్రసాదం ఇలా ఇలా అనేసి అది మారిపోతే తినేద్దాం. కర్పూరం కొండ ఎప్పుడు ఎక్కేస్తుందా, ఎప్పుడు ప్రసాదం తీసుకొని తినేస్తామా? అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాం చూడండి. అదేమా, కాబట్టి ఎంతటి అజ్ఞానంలో మనం బతుకుతా ఉన్నాము. కాబట్టి మన జీవితాల్లో వెలుగును నింపి మనందరం ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడే మన మీద దయ. మన పిల్లలు తప్పు చేసినా మనం ఏ విధంగా, మన బిడ్డ అయితే అయ్యో నా కూతురు కదా, నా కొడుకు కదా అని వాళ్ళ తప్పు మనకు కనిపించదు. అదే పక్కింటి అడిగితే వాళ్ళ పిల్లోడు ఎట్టి చేసినాడు, వాళ్ళ పిల్ల ఎట్టి చేసింది అని. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాదు కదా. అవైతే మాత్రము గంటలు గంటలు చెప్పుకుంటాం. అందువల్ల భగవంతుడు చూస్తాడనమాట. ఆయన చెప్పేశాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహమని. ఎప్పుడెప్పుడు భూమి మీద అధర్మం ఎక్కువైపోతుందో అప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకొని నేను మీకు తెలియజేస్తాను, నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను అన్నారు. కాబట్టి ఆ నారాయణుడే పత్రికా రూపంలో వచ్చి మనకి ఇప్పుడు ఈ సత్యాలన్నింటినీ తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరూ అజ్ఞానంలో ఉన్నారు, అందరూ జ్ఞానం వైపు రండి, సత్యాన్ని తెలుసుకోండి, ఆనందంగా జీవించండి అని మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు భగవంతుడు. మనలో స్వామి మన హృదయంలో మన అంగుష్టం అంటాం, మన బొటన వేలిని అంగుష్టం అంటాం. అంగుష్టం రూపంలో పరమాత్ముడు ఉంటాడు. ఎవరికైనా తెలుసా మన లోపల భగవంతుడు ఉన్నాడని? తెలియదు. కాబట్టి శ్వాస రూపంలో అంగుష్టం పరిమాణంలో స్వామి మనందరిలో కొలువై ఉంటారు. అందువల్ల శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు చేయగా 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 మనలో ఉన్న స్వామిని మనం దర్శిస్తాం. ఎప్పుడు ఆయన మనల్ని మెచ్చాలి. కాబట్టి స్వామి మనల్ని మెచ్చాలంటే చెప్పాను కదా, యోగులు ఋషులు కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు పెట్టారు. వాటిలో ఒక కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పుకుందాము. చాలా ఉన్నాయి, మనం ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవాల్సినవి మహాసముద్రం అంత ఉన్నాయి. అందులో ఒక నీటి బొట్టంతా ఒక ముఖ్యమైన విషయం గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. చెప్పాను కదా, మంగళవారం రోజు అష్టదళ పాద పద్మారాధన అంటే 8 రేకులు కలిగిన పుష్పాలతో, బంగారు పుష్పాలతో స్వామికి పూజ చేస్తారన్నమాట. ఆ 8 రేకులు ఏంటివి అని తెలుసుకొని వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితాల్ని అద్భుతంగా స్వామి మార్చి మనందరినీ ఆయన ఆనందంగా తయారు చేస్తారు. అవేమంటే అహింసా ప్రథమా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపః పుష్పం, శాంతి పుష్పం తదైవచ, సత్యం అష్టవిధం పుష్పో విష్ణు ప్రీతికరం భవే. ఈ శ్లోకాన్ని నారాయణ స్తోత్రంలో స్వామి చెప్పారన్నమాట. అహింసా ప్రథమా పుష్పం అంటే అహింస అంటే ఏమిటి? హింస చేయకుండా ఉండడం. అంటే ఒక మనిషిని కానీ ఒక ప్రాణిని కానీ ఎవరికి మనం హింస చేయకూడదు. మనం ఏమంటాము, నేను మా కుటుంబ సభ్యులందరినీ బాగా చూసుకుంటాను, ఆయన కోళ్ళు మేకలు కోసుకొని తింటాను, మేము అహింసలో ఉన్నాము అనుకుంటాము. కాదు, హింస అంటే మన చేతుల ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ మన ఆలోచనలతో కానీ, అది మనిషికైనా కానీ ఒక ప్రాణికైనా కానీ హింస చేస్తే అది మహాపాపం. కాబట్టి మొదటగా మనం హింసలో నుంచి బయటకు వచ్చేయాలి. అంటే ఎవరిని దూషించకూడదు, ఎవరికి హాని అనేది తలపెట్టకూడదు. అది మనం భగవంతుడికి ఇచ్చే మొదటి పుష్పం, అహింస ప్రథమా పుష్పం. మీరు ఆ పుష్పాన్ని ఎవరిని నొప్పించకుండా, ఎవరైనా వచ్చి నీకు బుద్ధుందా అన్నారు, సరే ఓకే మనం ఎప్పుడో వాళ్ళని బాధ పెట్టాము అన్నారు, వాళ్ళే తెలుసుకుంటారులే అని మౌనంగా ఉండాలి. మనం ఏం చేస్తాం, వెంటనే నా
నన్ను అంటావా, నీకెంత ఇది అని గొడవకి వెళ్తాం. అది తప్పు. ఎప్పుడైతే ఓర్చుకుంటామో, ఎప్పుడైతే భరిస్తామో, ఎప్పుడైతే సహనంతో ఉంటామో అప్పుడు భగవంతుడు అబ్బా వీడు వెరీ గుడ్ రా, ఇట్లాంటి వాడు నా బిడ్డ అని ఆయన మనల్ని ఒక అడుగు దగ్గరకు తీసుకుంటాడు. కాబట్టి ఎవరి మీద కాలు దువ్వేది ఉండకూడదు. అది అజ్ఞానం. కత్తులు తీసుకొని నరికేసుకుంటున్నారు, బాంబులు వేసేసుకుంటున్నారు. మన ఇంటి ముందు చెత్త తోసేది పక్కింటి ముందు పోసేది. అంటే మన ఇల్లు బాగుండాలి, పక్కిళ్ళు ఎట్లున్నా మనకు అవసరం లేదు. అలా కాదు, నా ఇంటికన్నా పక్కిళ్ళు బాగుండాలి అనుకుంటే ఆటోమేటిక్గా మన ఇల్లు కూడా బృందావనంగా మారిపోతుంది. కాబట్టి స్వామికి ఇవ్వాల్సిన మొదటి పుష్పం ఏమిటి? అహింస. ఓకే. 2 పుష్పం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం చూసినవన్నీ కావాలి. మనకి శాలరీ ఇంత లేదు, మనం వ్యాపారం చేస్తే మనకు వచ్చే డబ్బులు ఇంత, మన హద్దులేంటో మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. అయినా పక్కింటోళ్ళు పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారు, ఏమయ్యా కొంటావా లేదా, కొంటావా లేదా అని నువ్వేం చేస్తావు నాకు సంబంధం లేదు, మన ఇంట్లో కూడా ఆ ఫ్రిడ్జ్ ఉండాలి. ఉన్నారా లేదా? అట్లా ఉన్నాం కదా. కాబట్టి చూసినవన్నీ కావాలనుకోవడం అజ్ఞానం. ఎవరికి భగవంతుడు ఎంత పరిస్థితి ఇస్తే అంత పరిస్థితిలోనే బతకాలి. ఓకే, భగవంతుడు ఈ పూట నాకు పంచపక్ష పరమాన్నాలు ఇచ్చాడు, సంతోషం స్వామి. ఈ పూట అన్నము పప్పు ఇచ్చారు, ఓకే సంతోషం, భగవంతుడు ఇదే ఇచ్చాడు. లేదు, అన్నము నీళ్లు ఉప్పేసుకొని తినమన్నాడు, అది కూడా ఓకే, ఇది కూడా భగవంతుడి ప్రసాదమే. తండ్రి ఈ పూట నువ్వు నాకు ఇచ్చావని దాన్ని సంతోషంగా స్వీకరించగలగాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆహా నాకొద్దు, నాకు చికెనే కావాలి, ఆహా నాకొద్దు, నాకు మంచి ఆ కూర కావాలి, ఈ కూర కావాలి, కోరికలు ఉన్నాయా లేదా? కాబట్టి అవి కూడా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అంత ఈజీగా దొరకడు. మాయ ఏం చేస్తుంది? ఏవి చేయకూడదో అవే చేయిస్తుంది మన దగ్గర. మనకు మనమే ఇది తప్పు కదా, ఓకే దీనికి ఏమైంది ఓకే అని తినగలగాలి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం. అదేవిధంగా ఎవరో టూర్ వెళ్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, ఓకే వాళ్ళు వెళ్ళారు, సంతోషం, అమ్మ వెళ్ళిరండి అమ్మా, మంచిగా పోయిరండి చెప్తామా. వాళ్ళు టూర్ వెళ్ళిపోతున్నారంట, మనం వెళ్ళలేదు. ఆ బకెట్ ఆయన మంచోడు, మా ఆయన పనికి అన్నాడు, మా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళడు. కాబట్టి ఇవన్నీ అజ్ఞానం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఎవరెవరి స్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. నాకు భగవంతుడు ఈ స్థితిని ఇచ్చాడు, సరే స్వామి సంతోషం, ఏమిస్తే నేను దాంతో ఆనందంగా ఉంటాను అని ఉండగలగాలి. ఆ ఉండడం ఏంటి? ఇంద్రియ నిగ్రహం. ఎవరైతే అన్నింటినీ ఓర్చుకొని సహించి భరిస్తారో వాళ్ళని ఇంకొక అడుగు దగ్గరికి తీసుకుంటాడు స్వామి. ఓకేనా? అహింసా ప్రథమా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం. అంటే అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. మనకుందా? ఉందమ్మా దయ మనకి? ముందు పెద్దవాళ్ళు భోజనానికి కూర్చుంటే మొదటి ముద్ద తీసి పరమాత్మ అని దండం పెట్టుకొని పక్కన పెట్టి మళ్ళీ పైకి వేసిన తర్వాత గోడ మీద పెట్టి ఒక కాకికో ఒక పిల్లికో ఒక కుక్కకో అంత అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ కుక్కకి పిల్లికి పెట్టి అన్నం ఉంటే మనమే తినేయచ్చు, మనమే ఇంకొంచెం బలంగా తయారవుతాము అని కనీసం కుక్కకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, అంత పక్షులకు ధాన్యం వేసేవాళ్ళు లేరు. ఎవరైనా మీ మిద్ది పైన రోజు అంత అన్నము అన్ని నీళ్లు పెడతా ఉన్నారా? ఎవరైనా పెడతా ఉంటే చేతులు ఎత్తండి మా. ఓకే, వెరీ గుడ్ మా. కాదు, వెరీ గుడ్ అందరికీ. ఎందుకంటే భూతదయ కలిగి ఉండాలి. ఇప్పుడు భగవంతుడు మనందరికీ ఏం కావాలో ఇవ్వకపోతే మనం ఎలా బతకాలా? మనందరికీ స్వామి ఏం కావాలో ఇస్తున్నాడు కదా. కాబట్టి మనము సర్వభూత దయ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమంటే ప్రతిరోజు అంత ధాన్యమో అంత అన్నమో మన ఇంట్లో చేసినప్పుడు ఒక మనిషి తినేంత వేస్తే ఏం నష్టం లేదు. ఒక ఇత్తనం ఇట్టు వేసినామంటే అందులోంచి ఒక మహావృక్షం వచ్చి ఎన్నో వేల విత్తనాలు వస్తాయి, ఉపయోగపడతాయి. ఆ విత్తనం అక్కడ వేయకుండా మనమే తినేస్తే మళ్ళీ తినాలంటే మనకు వస్తుందా? రాదు. కాబట్టి మనం అందరము ఖచ్చితంగా ప్రతిరోజు అంత అన్నము అన్ని నీళ్లు మన డాబా మీద పెట్టాలి. అది మనందరి కర్తవ్యం. కాబట్టి సాటి ప్రాణి ఆకలిని గుర్తించి అంత భోజనాన్ని ఎవరు పెడతారో వాళ్ళని భగవంతుడు ఇంకొంచెం దగ్గర తీసుకుంటాడు. ఓకేనమ్మా? సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం. విశేషత క్షమ కలిగి ఉండాలి. క్షమ అంటే తప్పు చేశారు, ఓకే వాడికి తెలియక అజ్ఞానంతో చేశాడు,
పోనీలే అని క్షమించుకోవాలి. మంచి మాటలతో చెప్పాలి, నాన్న నువ్వు చేసావు, ఇది తప్పు, ఇది చేయకూడదు అని ఓపికతో ఉండాలి. కానీ అప్పటికప్పుడు కర్ర తీసుకొని 4 బాధేసి వీడికి బుద్ధి చెప్పాలి అని క్రూరంగా ప్రవర్తించడం తప్పు. మన మంచితనంతో చెడ్డవాడిని కూడా మంచిగా మార్చేసుకోవాలి. అంత ఓపికని, అంత క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. అంటే సామభేద దండోపాయం అన్నారు, అంటే అవసరమైనప్పుడు దండించాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, పక్కింట్లోకి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వస్తువు తీసుకొచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు పిల్లలకి. అప్పుడు మనం ఏం చెప్పాలి, నాన్న తప్పుమ్మా, ఇలా చేయకూడదు, పో ఆంటీకి ఇచ్చేసొచ్చేవో, పక్కింట్లో ఇచ్చేసొచ్చేవో అని చెప్పాలి. ఇంకోసారి చెప్పాలి. వాళ్ళు తెలుసుకుంటే ఓకే, తెలుసుకోలేక అప్పుడు చురుగ్గా ఒక దెబ్బేయాలి. కానీ ముందుగానే 4 బాధేసి అలా చేయకూడదు. అదేవిధంగా పక్కింట్లోంచి తెచ్చేసారంటే మా పిల్లోడు తెచ్చేసినాడు అని సైలెన్స్గా అయితే లోపల పెట్టేసుకోకూడదు. ఇవన్నీ మనం ఏమనుకుంటాము, ఎవరు చూస్తూ ఉన్నారు, ఎవరికి తెలుసు అనుకుంటాము. కానీ పరమాత్ముడు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాడు. ఆయనకు తెలియంది ఏమీ లేదు. మనకి ప్రతి క్షణము పరీక్ష. మాయ మనల్ని క్షణము పరీక్ష పెడతా ఉంటుంది. కాబట్టి మాయని జయించుకొని దాటుకొని సత్యలోకానికి, ఈ లోకం ఆ లోకం కాదు, అన్నిటికన్నా పైన ఉన్నది సత్యలోకం. సత్యలోకం నుంచి వచ్చాము, తిరిగి మళ్ళీ ఆ సత్యలోకానికి చేరాలంటే ఎన్నో మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. కాబట్టి క్షమ అనేది అందరం కలిగి ఉండాలి. నెక్స్ట్ 5 అహింసా ప్రథమా పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞానపుష్పం. జ్ఞానపుష్పం అంటే స్వామికి చాలా ఇష్టం. జ్ఞానం అంటే ఏంటి? మనము భౌతిక జగత్తులో ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చదువుకుంటేనే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అదేవిధంగా ఒక వంట చేయాలన్నా అన్నం ఎలా చేయాలో, కూర ఎలా చేయాలో అవి కూడా తెలుసుకోవడం జ్ఞానమే. ఇవి జ్ఞానము అని మనం అనుకుంటాం, అది భౌతిక జగత్తులో. కానీ ఈ ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానము అంటే మనము కనిపించే ఈ శరీరాలను కాదు, కనిపించని ఆత్మలము. ఆత్మే భగవంతుడు. నేను ఆ భగవంతుడు అన్న సత్యాన్ని ఎవరైతే అనుభవపూర్వకంగా గ్రహిస్తారో వాళ్ళే ఆ భగవంతుడు, వాళ్ళే నారాయణుడు. కాబట్టి మనందరం నారాయణుళ్ళము, మనమేం తక్కువ వాళ్ళం కాదమ్మా. కాదు, మనందరము సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన నారాయణులు. కాబట్టి ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కలుగుతారో వాళ్ళంటే ఆయనకి ఇష్టం. కాబట్టి ఎందుకంటే ఆయనే మనమే ఆయన కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ చెప్పాలి. అహింసా ప్రథమా పుష్పం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం, తపఃపుష్పం. అంటే తపస్సు. అంటే యోగులు, ఋషులు వాళ్ళంతా ఈ మానవ సమాజంలో ఉంటే మనం ఏమి చేయలేమని, ఇక్కడ మనుషులకి సమాధానం చెప్పలేమని అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. దాన్ని తపస్సు అంటారు. ఆ తపస్సునే ఇప్పుడు ధ్యానము అని మనకి గురువు గారు, పత్రి గారు ధ్యానం రూపంలో తీసుకొచ్చారు. తపస్సు అంటే ఇంకొక అర్థం ఏమంటే తప్పింపజేసుకోవడం. తప్పింపజేసుకోవడం అంటే తగ్గించుకోవడం. శరీరంలో కోరికలు తగ్గించుకోవాలి. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అవి చూద్దాం, ఇవి చూద్దాం, అవసరం లేదు, ఎక్కడికి అవసరం లేదు. నీ ఇంట్లోనే నువ్వు కూర్చో, ధ్యానం చేయి. కాబట్టి ఆకలి 8 ఇడ్లీలు తింటాము, ఒక ఇడ్లీ తగ్గించేసేయండి. కడుపు కొంచెం మారుతూ ఉంటే బుర్ర పనిచేస్తుంది. ఫుల్గా 8 ఇడ్లీలు తినాల్సింది 10 ఇడ్లీలు తినేస్తే ఏమవుతుంది? మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు, కైపెక్కేసిన కోతిలాగా తయారైపోతాం. కాబట్టి తపస్సులో భాగము శరీరంలోని ఆకలిని కొంచెం తగ్గించుకోవాలి, నిద్రని కొంచెం తగ్గించుకోవాలి, కోరికల్ని కొంచెం తగ్గించుకోవాలి. కాబట్టి ఒక్కొక్కటి మనకి ఏమేమి ఉన్నాయో తగ్గించుకుంటా రావాలి. 10 కోరికలు ఉన్నాయి, రాసుకోండి పేపర్ మీద, నాకు ఇది కోరికలు ఉంది అని. దాంట్లో చదివితే ఇది అవసరం లేదు కొట్టేయండి, ఇంకొకటి అవసరం లేదు కొట్టేయండి. అట్లా అన్నింటినీ తగ్గించుకుంటా రావాలి. తపస్సు అంటే తప్పింప చేసుకోవడం. మన శరీరాన్ని మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే మన కోరికల్ని, మన ఆశల్ని, మన ఆకలిని, నిద్రని అన్నింటినీ తగ్గించుకుంటూ ఆ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకోవాలి.
ఎప్పుడైతే ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోతుందో అప్పుడు మనం భగవంతుడికి ఇంకొక అడుగు దగ్గరకు వచ్చేస్తాం. ఓకే, కాబట్టి తప్పింపజేసుకోవడం అంటే అన్నింటినీ తగ్గించుకొని ధ్యానాన్ని పెంచుకోవడం. కాబట్టి ఈ రోజు నుంచి గంట సేపు ధ్యానం చేసేవాళ్ళు 2 గంటలు ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. 2 గంటలు ధ్యానం చేసేవాళ్ళు 3 గంటలు ధ్యానం చేయండి. కాబట్టి ఎంత వీలైతే అంత ధ్యానానికి దగ్గరగండి. ఎంత ధ్యానానికి దగ్గర అవుతారో అంతగా భగవంతుడికి ఇంకొక అడుగు దగ్గర అయిపోతారు. ఓకేనా? తప పుష్పం. నెక్స్ట్ శాంతి పుష్పం. శాంతి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది శాంతిగా ఉన్నారు? మా ఉన్నారా? అందరూ శాంతిగా ఉన్నారమ్మా? ఓకే. శాంతి. శాంతి కావాలంటే ఏం చేయాలంటే ఉన్నదాంతో తృప్తిగా బతకాలి. ఎప్పుడైతే మనకు ఉన్నదాంతో మనం తృప్తిగా ఉంటామో ఆటోమేటిక్గా శాంతి వస్తుంది. మనం ఏదో కోరికలు, అవసరమైన కోరికలు ఉంటే ఓకే, తప్పులేదు. కానీ అనవసరమైన కోరికలు, ఈ కోరికలు గుర్రాలైపోయి మనల్ని శాంతిగా ఉండించవు. కాబట్టి మనకు మనమే అర్థం చేసుకొని శాంతిగా ఉండాలంటే నాకు ఏముందో దాంతోనే ఉంటా. నాకు కాటన్ శారీ ఉంది ఓకే, పట్టు చీర ఉంది ఓకే అనుకోవాలి. లేదు వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, నాకు ఇవి కావాలి అన్నప్పుడు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే మన జీవితంలో ఏది ఉందో దాంతో మనం తృప్తిగా ఉండగలిగితే ఆటోమేటిక్గా మనం ఆడకుండానే మన జీవితాల్లో శాంతి వచ్చేస్తుంది. సార్ ఇంత పెద్ద పిరమిడ్ కట్టారని నేను కూడా కట్టాలంటే అది అజ్ఞానం అనుకోవాలా, అహంకారం అనుకోవాలా? చెప్పండి. భగవంతుడు వారికి అంత భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అబ్బా చూడు స్వామి వారికి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు, మనందరి కోసం, లోక కళ్యాణం కోసం వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారు, మనం అందరం వెళ్ళాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి, 10 మందికి తెలియచెప్పాలి. మీరు రండి, మీరు భోజనం చేయండి, మీరు ఇక్కడ కూర్చొని ధ్యానం చేయండి, మీరు గొప్ప గొప్ప మాస్టర్లు చెప్పే క్లాసులు విని సత్యాన్ని తెలుసుకొని మీ అందరూ కూడా ఆనందంగా జీవించండి అని దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించి శాంతిగా ఉండాలి. కానీ ఆయన కట్టాడు నేను కట్టలేదు, ఆయన కట్టాడు నేను కట్టలేదు, ఈ జన్మ రాదు, ఇంక ఎన్ని జన్మలు అవుతుందో సరిపోదు. కాబట్టి ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే శాంతిగా ఉంటాం. అవునా కాదమ్మా? కాబట్టి శాంతి అనేది కూడా మన చేతిలోనే ఉంది. అది మనం అర్థం చేసుకోలేక అశాంతిలో పడిపోయి అందుకే కదా స్వామి చెప్పేశారు కదా గీతలో, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన వ్యవహారం ఉంటుంది. ఉప్పు, కారము, పులుపు, తీపి, చేదు అన్నీ కూడా సమంగా తీసుకోండి. అదే షడ్రుచులు అన్నారు. అన్ని రుచుల్ని సమంగా తీసుకోండి. అట్లని ఉప్పు లేకుండా కారం లేకుండా తినమని చెప్పలేదు. అట్లని భయంకరమైన కారం వేసేసి నాలుగు టేస్ట్గా ఉందని కంట్లో నీళ్ళు కారుతా అవస్థ పడతా తింటా, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏది కూడా గురువుగారు చెప్పారు కదా, గౌతమ బుద్ధుడు చెప్పిన మధ్య మార్గం. కాబట్టి లేకుండానూ ఉండకూడదు, ఎక్కువగానూ ఉండకూడదు, అన్ని విధంగా ఉండాలి. అప్పుడు జీవితం హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా శాంతి పుష్పం అయిపోయినాక సత్యం అష్టవిధం పుష్పం. సత్యం. సత్యం అంటే ఏంటి? ఎప్పుడు ఉండేది సత్యం. ఎప్పుడు ఉండేది ఏముంటుంది? భగవంతుడు ఒకడే సత్యం, మిగతా అంతా అసత్యం. అన్నీ ఈరోజు ఉంటాయి, రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు, తర్వాత ఏవైనా కనుమరుగైపోతాయి, కాలగర్భంలో ఏవైనా కలిసిపోతాయి. కాబట్టి రాజులు, రాజ్యాలు, కోటలే చరిత్రలో మట్టిలో కలిసిపోయాయి. సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్మించిన ద్వారకే సముద్రంలో కలిసిపోయింది. కాబట్టి మన ఇల్లు, వాకిళ్ళు, మన బంధాలు ఇవన్నీ శాశ్వతమా? ఏవి శాశ్వతం కాదు. ఒక్క భగవంతుడు ఒకడే శాశ్వతం, భగవంతుడు ఒకడే సత్యం. కాబట్టి మనందరము సత్యాన్ని పట్టుకోవాలా. సత్యాన్ని పట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస వచ్చి ధ్యానం చేస్తూ ఉంటే నీలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. ఆ ప్రాణాన్ని భగవంతుడు మనల్ని మెచ్చినప్పుడు ఆయన లోపల మనకి సాక్షాత్కారం అవుతారు. ఎప్పుడైతే మనకి భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుందో మళ్ళీ జన్మలేని స్థితికి
మనం చేరుకుంటాము. కాబట్టి సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళంటే భగవంతుడికి ఇష్టము. కాబట్టి ఈ అష్టదళాలు అంటే ఈ అహింస, సత్యము, శాంతి, తపస్సు, క్షమ, దయ, సర్వభూత దయ, ఇవన్నీ మనమందరము కలిగి ఉండాలి. ఇప్పుడు తెలుసుకున్నాం ఈ విషయాలు. మనం మల్లెపూలతో పూజ చేసిన, రోజా పూలతో పూజ చేసిన, ఆ పువ్వులు పండగలప్పుడు 1/4 కిలో 200 తెచ్చి దేవుడికి పెట్టేస్తే నన్ను అనుగ్రహించేస్తాడు. నేను 200 ఉంటే కూడా కొనుక్కొచ్చి పెట్టాను అనుకుంటాం. అది మన అజ్ఞానం. 200 పూలు పెట్టినా, 2000 రూపాయల పూలు పెట్టినా ఆయన మెచ్చడు. అది తెలుసుకొని ఈ రోజు నుంచి మన హృదయం అనే బృందావనంలో ఈ అష్టదళాలు, ఈ అహింస, సత్యము, శాంతి, ప్రేమ, దయ, క్షమ, ఈ పుష్పాలని నాటి వాటిని స్వామికి సమర్పిస్తే ఆయన మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. ఓకేనమ్మా? అందరూ ఈ అష్టదళాలని మన బృందావనంలో ఏం లేవో పెంచండి. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సార్కి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే మా. పోలీస్ ఆఫీసర్ గారు, పోలీస్ కానిస్టేబుల్ పరంగా కూడా మనకు వాళ్ళపైన రకమైన అభిప్రాయం ఉంటుంది. అయితే ఒక డిఎస్పీ లెవెల్లో ఎదిగిన ఆఫీసర్ భార్య ఎంత చక్కగా ఏది కరెక్ట్ ఏది ఎందుకంటే మేడమే మారినప్పుడు వాళ్ళ కుటుంబంలో సార్ కూడా మారుతున్నాడు. మరి అంటే మాట్లాడంటే అదే అంటే మాట్లాడంటే ఆయన శైలిలో ఎందుకు మారుతాయి. ఒక మహిళ మరి ఆ కుటుంబం కాబట్టి జనరల్గా చాలా ఇన్స్పెక్టర్ ఆ భార్య జనరల్గా చూస్తున్నాం కానీ అది ప్రతి ఒక్కరూ ఆ మహిళ ఏం కోరుకుంటారంటే మరి మంచి కారు కావాలి, మంచి నెక్లెస్లు కావాలి, నువ్వు అది తీసిపెట్టి ఆ కాన్సెప్ట్ని చాలామంది పోలీస్ వ్యవస్థలో ఉండే కుటుంబ పిల్లలు కూడా ఉన్నత చదువులు వెళ్ళడం లేదు. మధ్యలోనే వాళ్ళు డిగ్రీలోనే మరి వాళ్ళు ఇంకొక రకంగా తయారైపోయి వాళ్ళు ముందుకు పోలేదు. చాలా వరకు ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న పిల్లలు మరి వాళ్ళ గమనించాలని